హాయ్ అండి. ఈరోజు పనసకాయను మనం చిన్న కత్తితో ఎలా కోయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం దేనికైనా ఏదైనా ఒక ఆయిల్ తీసుకొని అప్లై చేయాలండి చేతికి, కత్తికి. అది కోసేప్పుడు కూడా మనకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ కోయాలి పనసకాయని. దాంట్లో జిగురు ఉంటుంది పాలకి, కాబట్టి సరిగ్గా కట్ కాదు. ఆయిల్ పూసి కట్ చేయాలి. ఇట్లా కాయని అడ్డంగా మొత్తం రెండుగా చేసేయాలండి. ఇది కష్టం అనుకుంటామండి పనసకాయ కోయటం, కానీ తెలిస్తే బాగా ఈజీగా తొందరగా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసిన తర్వాత వాటిని రెండుగా విడగొట్టేసి లోపల ఒక పల్ప్ ఉంటుందండి, ఆ పల్పుని తీసి కట్ చేసి పెట్టుకోవాలి మనం. లోపల చూడండి అలా ఎంత చక్కగా మంచిగా పండిందండి ఈ కాయ. దీన్ని రెండుగా చేసేసి లోపల ఉండే అంత పీచును కట్ చేసి వేడి చేయాలండి. లోపల మనకి పనసకాయలో మధ్యలో ఒక పల్ప్ లాంటిది, అంటే గట్టిగా ఉండే పార్ట్ ఉంటుందండి, ఆ పార్ట్ తీసేయాలి. ఆ పార్ట్ తీసేసిన తర్వాత మనం అంతా కట్ చేసేసి దాన్ని ఇట్లా మనం వెనక్కి ఉంచామంటే అన్నీ బయటకు వచ్చేస్తాయండి పనస తొనలన్నీ కూడా. వాటిని ఈజీగా తీసేసుకోవచ్చు మనం. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. నాకు కూడా ఫస్ట్ నేను చాలా కష్టపడేదాన్ని ఎట్లా కట్ చేయాలని చెప్పి. చూసారు కదా ఎంత ఈజీగా మనం తీసేసుకోవచ్చు తొనలు. ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఒక చిన్న చాకుతోనే మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో పనస తొనలు. థ్యాంక్ యూ.